నమస్తే. తన పార్టీ నాయకుల్ని అర్థం చేసుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంటి నుంచే అది వర్తిస్తుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత చెల్లి షర్మిలతో కలిసి పెరిగినప్పటికీ ఆమె మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమై నేడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని పార్టీ నాయకులు చెబుతున్నారు. అలాగే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, వాసిరెడ్డి పద్మ, వల్లభనేని బాలశౌరి తదితర నాయకులను వైసీపీ శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడం వల్లే మిగిలిన నాయకులకు జగన్ అంటే నచ్చలేదు అనే వాదన వైసీపీలో ఉంది. రాజకీయాలలో జంపింగ్లు సర్వసాధారణం. అయితే చంద్రబాబును కాదనుకుని వెళ్లే నాయకులు ఎవరు? ఆయనపై లేదా టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన దాఖలాలు తక్కువే. ఇదే జగన్ విషయానికొస్తే అంతవరకు ఆయనతో అంటకాగి అధికారాన్ని బాగా వాడుకున్న నాయకులే పార్టీని వీడుతూ బండరాయి వేస్తూ ఉండడాన్ని చూడొచ్చు. ఇందుకు ఉదాహరణ బాలినేని శ్రీనివాసరెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితర నేతలని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బాలినేని మరీ దారుణం. జగన్కు దగ్గరి బంధువు కూడా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా బలపడ్డారనే ఆరోపణలు లేకపోలేదు. వైసీపీని వీడిన బాలినేని ఇటీవల కాలంలో విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్పై దారుణ ఆరోపణలు చేయడం గమనార్హం. బాలినేని లాంటి వాళ్ల విషయంలో జగన్దే తప్పు అని వైసీపీ నాయకులు అంటున్నారు. విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడం వల్లే నెత్తిన కూర్చున్నట్టు చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి తప్పించగానే ఆయనకు జగన్లో నెగిటివ్ కనిపించింది అని సొంత పార్టీ నాయకులు అంటున్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు కూడా. మంత్రి పదవి అనుభవించిన ధర్మాన పార్టీ ఓడిపోగానే మౌనవ్రతాన్ని ఆశ్రయించడాన్ని పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. ఇలాంటి అవకాశవాదులను నమ్ముకోవడం వల్లే జగన్ రాజకీయ కొంప తగలబడింది అని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వాసిరెడ్డి పద్మకు 4 ఏళ్లకు పైగా కేబినెట్ హోదా పదవి ఇస్తే పార్టీ ఓడిపోగానే ఆమెకు ఎవరికీ కనిపించని తప్పులు కనిపించాయని విమర్శిస్తున్నారు. జగన్ గుడ్డిగా నమ్మడం వల్లే అవకాశవాదులంతా ఆయన్ను అధికారాన్ని వాడుకున్నారు అని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జగన్ ఎవరెలాంటి వాళ్లు తెలుసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది అని వైసీపీ శ్రేణులు హితవు చెబుతున్నాయి.